ఒక చిన్న కోడిపుంజు. అది ప్రపంచాన్ని మార్చేయగలదా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది గదూ. కాని రంగన్ అనే కోడిరాజు అనే ఈ కథలో మనం సరిగ్గా ఇదే చూడబోతున్నాం. మంజునాథన్ ఆర్ గారు రాసిన ఈ కథలో కరుణ, ధైర్యం ఇంకా ఓ నిస్వార్థమైన కోరిక ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో తెలుసుకుందాం. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే మంగళం అనే ఓ పల్లెటూర్లో. అక్కడో గవర్నమెంట్ స్కూల్. ఉదయాన్నే అసెంబ్లీలో పిల్లలంతా ఓ పాట పాడుతున్నారు. ఈ పాట చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని ఇందులోని మాటలు ఈ కథ చివర్లో ఎంత పెద్ద మలుపు తీసుకుంటాయో చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకే ఈ పాటను కాస్త జాగ్రత్తగా విందాం. ఇక మన కథానాయకుడు రంగన్. పేరుకు కోడిపుంజ కాని అదో మామూలు కోడి కాదు. ఒక కుటుంబానికి ప్రాణంలాంటిది. వాళ్ల సంతోషంలో ఓ ముఖ్యమైన భాగం. అంటే రంగనంటే ఆ ఇంట్లో కేవలం ఓ పెంపుడు జంతువు కాదు. రోజూ పిల్లలతో ఆడుకుంటుంది, దగ్గర్లో ఉన్న చెరువులో సరదాగా ఈత కొడుతుంది, సాయంత్రమయ్యేసరికి ఎవ్వరూ చెప్పకుండానే దానంతటదే గూటికొచ్చేస్తుంది. కొన్నిసార్లైతే కావాలనే అటూ ఇటూ పరిగెడుతూ పిల్లల్ని ఆటపట్టిస్తుంది. చెప్పాలంటే ఆ పిల్లల ఆటల్లో స్నేహితుడు, వాళ్ల నవ్వులకు కారణం, ఆ కుటుంబంలో ఓ విడదీయలేని బంధమనమాట. అంతా ఇంతా హాయిగా ప్రశాంతంగా సాగిపోతున్నప్పుడు అనుకోకుండా ఒక విషాదం జరిగింది. ఒకరోజు ఉదయాన్నే చూస్తే రంగన్ కనిపించట్లేదు. అంతే, ఆ కుటుంబం సంతోషం కూడా దాంతోపాటే మాయమైపోయింది. పాపం ఆ పిల్లల గుండెలు ఆగిపోయినంత పనైంది. తమ ప్రాణస్నేహితుడి కోసం ఎక్కడెక్కడ వెతకాలో వాళ్లకు తెలిసిన ప్రతీ చోటా వెతికారు. గుడిదగ్గర, చెరువుగట్టున, పొలాల్లో వెతకని చోటంటూ లేదు. కాని రంగన్ జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. రోజంతా వెతికి వెతికి అలసిపోయారు. వాళ్ల ఆశలన్నీ అడుగంటిపోయాయి. చివరికి వాళ్ల వెతుకులాట ఒక గుండెలు పిండేసే నిజంతో ముగిసింది. పొయ్యి దగ్గర తోటలో వాళ్లకు కనిపించింది రంగన్ కాదు, దాని ఈకలు కొన్ని మాత్రమే. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చడానికి తల్లిదండ్రులు ఓ కథ చెప్పారు. రంగన్పై ఏదో ముంగిస దాడి చేసిందని. కాని ఆ ఇంట్లో పెద్ద కొడుకు ఉన్నాడు. వాడికి నిజం తెలుసు. అందుకే ధైర్యంగా నిలదీశాడు. మనం వీటిని స్నేహితుల్లా పెంచుతాం, కాని మీకేమో కొంచెం కూడా జాలి లేదు. చుట్టాలొస్తే వాళ్లకే ఆహారంగా వడ్డిస్తారు అని. అంటే చూడండి, ఒకవైపు ప్రేమ, మరోవైపు కఠినమైన నిజం. ఈ రెండింటి మధ్య సంఘర్షణ. కాని ఆ ఇంట్లో ఉన్న చిన్న చెల్లుంది గదా, పాపం ఆ పాప ఆ చేదు నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. తన స్నేహితుడు బతికే ఉన్నాడని నమ్మింది. అందుకే రోజూ స్కూల్కి వెళ్తూ గుడిలో ఆగేది. స్వామీ, నా రంగన్ ఎక్కడున్నా సరే దాన్ని క్షేమంగా చూడు అని ప్రార్థించేది. తన అమాయకపు నమ్మకం, తన ప్రార్థన ఇదే ఇప్పుడు కథను మరో దశకు తీసుకెళ్తుంది. సరే, భూమిమీద రంగన్ కథ ముగిసిపోయిందనుకున్నాం కదా. కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. స్వర్గంలో, చిత్రగుప్తుడి న్యాయస్థానంలో. అక్కడ ప్రతి జీవి కర్మఫలాలను లెక్కగడతారు. అక్కడ అన్ని జీవులు తమ తమ వరుసల్లో నిలబడి ఉన్నాయి. కాని రంగన్ మాత్రం తలొంచలేదు. ఓ అసాధారణమైన ధైర్యం చూపించింది. జంతువుల కోసం కేటాయించిన లైన్ నుంచి బయటకొచ్చి నేరుగా మనుషులకు తీర్పు చెప్పే న్యాయమూర్తి ముందు వెళ్లి నిలబడింది. రంగన్ ధైర్యం చూసి చిత్రగుప్తుడు కూడా ఆశ్చర్యపోయాడు. మెచ్చుకుని 3 వరాలు కోరుకోమన్నాడు. నిజానికి రంగన్కి పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. కాని అది కోరుకున్నది అలాంటివి కాదు. మొత్తం ప్రపంచం భవిష్యత్తునే మార్చేసే 3 అద్భుతమైన వరాలు కోరుకుంది. మొదటి వరం అధికారం. తనలాంటి జీవులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపగల శక్తి కావాలి. అందుకోసం తను ఓ రాజకుటుంబంలో మనిషిగా పుట్టాలని కోరుకుంది. ఇక రెండో వరం, ఇది తనకోసం కాదు, మిగతా జీవులన్నింటికోసం. మనుషుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. వాళ్ల హృదయాల్లో అన్ని ప్రాణుల పట్ల కరుణ నిండాలి. మాంసాహారం విషయంలో వాళ్లలో ఒక అవగాహన రావాలి అని కోరుకుంది. ఇక మూడోది, చివరి వరం, ఒక గొప్ప ఆదర్శం. తను రాజు అయ్యాక తన పాలనలో ఒక స్వర్ణయుగాన్ని సృష్టించాలి. అక్కడ మనుషులు, జంతువులు అన్నీ కలిసిమెలిసి సామరస్యంగా జీవించాలి అని కోరుకుంది. రంగన్ కోరికల చిత్రగుప్తుడికి నచ్చాయి. తథాస్తు అని దీవించాడు. అంతే, కొన్ని సంవత్సరాలు గడిచాయి. భూమిమీద ఒక కొత్త శకం మొదలైంది. కరుణ, సహానుభూతి నిడిన ఓ సరికొత్త ప్రపంచం. మరి రంగన్ కోరుకున్న ఆ కొత్త ప్రపంచంలో మార్పు ఎలా మొదలైందంటే ఒక చిన్న సంఘటనతో. ఒక స్కూలబ్బాయి 2 గొర్రెల్ని చాలా క్రూరంగా బండిలో తీసుకెళ్లడం చూశాడు. ఆ దృశ్యం చూసి వాడి మనసు కరిగిపోయింది.
వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త ప్రభుత్వానికి ఒక ఈమెయిల్ రాశాడు. ఆ ఒక్క ఈమెయిలే ఒక పెనుమార్పుకు నాంది పలికింది. ఆ ప్రభుత్వం ప్రజల మాట వినేది, వెంటనే స్పందించింది. ఒక చారిత్రాత్మకమైన శాసనాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏ జీవిని చంపడం, అమ్మడం పూర్తిగా నిషేధం. మాంసం వ్యాపారం బ్యాన్ చేశారు. చేపల చెరువులు మూసేయాలి. చివరికి చెట్లను కూడా ప్రాణమున్నవాటిగా గౌరవించాలి అని ప్రకటించారు. సరే, ఇంత పెద్ద మార్పొచ్చింది కదా, దీని ప్రభావం మనకు ఎక్కడ కనిపిస్తోంది? గుర్తుందా మన కథ ఎక్కడ మొదలైందో? అవును, మళ్ళీ మనమక్కడికే వెళ్తున్నాం, మంగళం గ్రామంలోని ఆ స్కూల్ అసెంబ్లీకి. పిల్లలు మళ్ళీ అదే పాట పాడుతున్నారు. కాని పాటలో ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన మార్పొచ్చింది. ఇంతకుముందు పొడుస్తూ తిరిగే కోడి దాన్ని పట్టుకుని ఆడుకో పాపా అని పాడేవాళ్లు. కాని ఇప్పుడు పొడుస్తూ తిరిగే కోడి దానిపై దయ చూపించు పాపా అని పాడుతున్నారు. చూశారా? పట్టుకుని ఆడుకో బదులు దయ చూపించు అని వచ్చింది. ఈ ఒక్క పదం రంగన్ కోరిక, దాని త్యాగం నిర్మించిన కొత్త ప్రపంచానికి అద్దం పడుతోంది. అందుకే ఇప్పుడా పాట కేవలం పిల్లల ఆటపాట కాదు, అది ప్రతి జీవి ప్రాణం విలువను చెబుతోంది. కరుణ ఎంత ముఖ్యమో గుర్తుచేస్తోంది. మనుషుల్లో వచ్చిన ఓ గొప్ప చైతన్యానికి ప్రతీకగా నిల్చింది. మొత్తానికి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక కథలో ఓ కోడిపుంజు చూపిన ధైర్యం ఏకంగా ప్రపంచాన్నే మార్చేసింది. మరి నిజ జీవితంలో మనం చూపించే ఒక చిన్న కరుణాపూరితమైన పని మన ప్రపంచంలో ఎంత పెద్ద మార్పును తేగలదో. ఇది మంజునాథన్ ఆర్గారు రాసిన రంగన్ అనే కోడిరాజు కథకు సంబంధించిన విశ్లేషణ. ఇంత ఆలోచింపజేసే కథను అందించినందుకు వారికి మన ధన్యవాదాలు.